పిఎఫ్ఐ ఏదైతే పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా అనేటటువంటి సంస్థ, ఎస్డిపిఐ అనుబంధ విభాగం, వీళ్ళుని ఈ మధ్య నిషేధించింది కేంద్ర ప్రభుత్వం. ఎందుకంటే దేశవ్యాప్తంగా యువతకి శిక్షణ ఇచ్చి మరి పోలీసుల మీద ఎట్లా దాడి చేయాలా, హిందువుల మీద ఎట్లా దాడి చేయాలి, దాడి చేసినప్పుడు ప్రాణాలు ఎలా తీయాలా, హింస ఎలా చేయాలి అన్నటువంటి శిక్షణ ఇచ్చారు. దాని కారణంగా ఈవెన్ ఆంధ్రప్రదేశ్లో కూడా ఒకటి ఫేస్ చేసినటువంటి ఉంది, పోలీస్ స్టేషన్ తగలబెట్టడం లాంటి. అట్లాంటి పిఎఫ్ఐ టోటల్గా వాళ్ళ హిట్ లిస్ట్ బయటపడింది. 950 మంది లీడర్లను చంపాలనుకున్నారట దేశవ్యాప్తంగా. ఇందులో న్యాయమూర్తులు కూడా ఉన్నారట. ఏదైతే హిందువులకి అనుకూలంగా తీర్పులు ఇచ్చారో అట్లాంటి న్యాయమూర్తులు కూడా ఉన్నారట. అయితే ఇప్పుడు హిందూ లీడర్ని చంపినటువంటి పిఎఫ్ఐ టెర్రరిస్టులకి బెయిల్ పిటిషన్లు అయితే పెద్ద ఎత్తున అదే న్యాయస్థానాల్లో వేస్తున్నారు.